సార్ జగన్ గారు ఇప్పుడు సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు. ఎలా ఉండబోతుందంటారు ఏంటి? రావాలండి. ఎందుకంటే పార్టీలో కార్యకర్తల్ని, కేడర్లని వీళ్ళందరికీ ఒక ధైర్యం. ఆయన మళ్ళీ జనంలోకి వస్తే అంటే కొంతమంది భయపడి వెనక్కి తగ్గేవాళ్ళు కూడా మళ్ళీ మన జగన్ ముందుకు వస్తున్నాడు కాబట్టి మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, ఆయనతో మనం కలిసి ప్రయాణం చేయొచ్చు అనే నమ్మకం, ధైర్యం రెండు ఈయన వచ్చిన దానివల్ల ఎదట వ్యక్తులకి, కార్యకర్తలకే కానివ్వండి, కేడర్లకే కానివ్వండి, వాళ్ళకు ఒక నమ్మకం, ఆ భరోసా కల్పించినట్టు అవుతుంది. ఆయన రావటం మంచిదే. ఆ ప్రభుత్వం కూడా వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చేసినాయి, ఇక వాళ్ళు ఇంకేం జనంలోకి వస్తారు, ఇక ప్రపంచాన్ని మన ఆంధ్రప్రదేశ్ని ఇక మేమే 100 ఏళ్ళు పరిపాలన చేసుకోవడానికి బాగా మాకు మంచి మెజారిటీ ఇచ్చారని మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఉండి ప్రజలకు సేవ చేయమనండి, మంచిదే. ప్రజలకు సేవ చేయమనండి. ప్రతిపక్షం మీద కక్ష కట్టే పనులు చేయకుండా ప్రజలకు ఏం సేవ చేయాలి, వాళ్ళకి ఏమేమి మనం ప్రకటించాము వాటిలన్నిటి 1 బై 1గా అందుతున్నాయా లేవా, ఇచ్చినవి కూడా అందరికీ వచ్చినాయా లేవా అని కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఆ పార్టీ కార్యకర్తలతోటో కేడర్తోటో కూడా వాళ్ళు చెప్పుకొని ప్రజలకి ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, మనం ఇచ్చిన పథకాలు అందరికీ అందినాయా లేవని కూడా చెక్ చేసుకోమనండి. ఆ నోటుకు 100లో 10 మందికి ఇచ్చి 90 మందికి గాలికి వదిలేసి మనం ఇచ్చేసాం, పనిచేసాం అన్నట్టుగా ప్రభుత్వం చేసినా అది రేపొద్దున ఆ గవర్నమెంట్కే మిగిలిపోద్ది, ఆ మంచి అయినా చెడైనా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల మరి పార్టీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా పుంజుకుంటుందండి. పార్టీ పుంజుకోకుండా ఎలా ఉంటుంది? పార్టీ తప్పకుండా పుంజుకుంటుంది. ఎందుకు పుంజుకుంటుంది అంటారా? జగన్ మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోయాడు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, జనంలోకి రాలేడు అని అనుకునే వాళ్ళకు కూడా ఆయన రావటం వల్ల అది వెనక్కి తగ్గుతారు. వచ్చాడు అంటే మళ్ళీ వైసీపీ బలపడుతుంది. ఆయన వచ్చాడంటే జనంలోకి జనం కలుస్తారు. ఈసారి నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇది ఒకటే కాదు కదా, మళ్ళీ ఇప్పుడు శాసనసభ ఎన్నికలు అంటే 5 years తర్వాత, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉండే, మండల ఎలక్షన్లు ఉంటే, ఎన్నో ఎన్నికలు ఉండే. ఆ ఎన్నికలకు మొత్తం కూడా ఇప్పుడు జరుగుతాయి కదా 2 పార్టీల మధ్య. జరిగినప్పుడు మళ్ళీ వైసీపీకి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు ఈయన బయటకు రావటం వల్ల జనాలకి ఉత్సాహం పెరుగుతుంది. నిరుత్సాహపడ్డ వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటారు, ముందుకు రావడమే మంచిది. ఆయన రావటం వల్ల పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికో మునగ తీసుకొని మూల కూర్చోవటం కాదు, కానీ ముందుకు రావటం అన్నది వాళ్ళు చేస్తారు. ఈయన రావటం వల్ల అందరూ బయట పడతారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు మరి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళడం సహజంగా ఏంటంటే ఏదన్నా ఎవరికి వాళ్ళకే ఏంటంటే కేడర్లో ఉండేవాళ్ళు మాత్రం, కార్యకర్తలు కాదు, కేడర్లో ఉండేవాళ్ళు, కేడర్లు ఎప్పుడు ఇటు అటు జంప్ అవుతూనే ఉంటారు. ఈ పార్టీ అధికారంలో ఉండగా ఈ ఒకడ పార్టీ వాళ్ళు కొంచెం ఈ పార్టీ అధికార పార్టీ టైట్ చేస్తుందంటే జంప్ అయిపోతారు పక్క పార్టీలోకి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవుతుందంటే మళ్ళీ అటు వెళ్ళిన వాళ్ళు ఇన్నిట్లోకి జంప్ అవుతారు. అదే కార్యకర్త ఒక్కడే నమ్మకంగా నిలబడి ఉండేది. మన స్వతంత్ర భారతదేశంలో కార్యకర్త ఒక్కడే మనగాళ్ళలాగా ఒక కోకటేరులాగా పట్టుకొని అక్కడే కూర్చుంటాడు. కేడర్లు అలా కాదు, ఈ కండవ తీసి అటు మారుస్తారు, అటు తీసి ఇటు మారుస్తారు. కేడర్లు నమ్ముకున్నవాడు ప్రజలు కూడా ఏం బాగుపడ్డలే. ప్రజాసేవ చేసిన వాడిని నమ్ముకొని ప్రజలు ఏదన్నా ఇస్తే ప్రయోజనం పొందుతున్నారు, లేదంటే చేయలేదని బాధపడుతున్నారు. అంతే తప్ప ఒక కేడర్ అటు జంపేయాడు కదా అని నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది పార్టీ అనేవి పుట్టుకొచ్చిన కాడి నుంచి ఉండయే. కేడర్లో కండవలు మార్చుకోవడం, అటు అటు మారవడం అన్నది సహజమే. అది అంత మాత్రాన ఏమి నష్టం ఏమి జరగదు. నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ అడ్డుపోయిన నీరన్నీ మళ్ళీ రివర్స్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, అంతే. పథకాల విషయాల్లో అండి బాగుందండి, సూపర్గా ఉంది. ఏంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సూపర్గా సక్సెస్గా చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. అది కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది, పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు. వస్తాయి, మెల్లి వస్తాయండి, అన్నీ వస్తాయి, రాకుండా ఎలాగుంటాయి, అన్నీ వస్తాయి, ఒకరి నుంచి ఒకరి వచ్చేస్తుంటాయి.
మరి అదే వైసీపీ ప్రభుత్వం వస్తే అందరికీ పార్టీ పథకాలు ఇచ్చేస్తారు. ఇంకా అది చెప్పబాకండి, ఆ వైసీపీ గురించి మాకు వద్దండి. సరే, ఇప్పుడు మరి రాజధాని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషం, మాకు చాలా బాగుంటుంది. అది అదే రాజధాని పూర్తి అయితే పెట్టుబడులు కానివ్వండి అన్నీ బాగుంటాయండి, అన్ని సదుపాయాలు అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. చాలా ఇది సూపర్ పరిపాలన బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు, చాలా బాగుంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా వెళ్ళొచ్చారు. అన్నీ వాళ్ళకి మొత్తం తెలుసండి, వాళ్ళంతా బాగా చేస్తారు. వాళ్ళు శుభ్రంగా, వాళ్ళకి తెలిసి మొత్తం విధానాలు అన్నీ శుభ్రంగా చేస్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు కదా, కొంచెం టైం పడుతుంది అంటున్నారు. టైం పట్టే గ్యాప్లో మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం అంటారా? ప్రస్తుతానికైతే అపరాలు ఏం లేవు. ఏ సంస్థ అయినా అలాగే ఉన్నాయి. పుంజుకుంటుంది అనుకున్నారు, పుంజుకోలేదు. ఇంకా ముందే ఏమైనా పుంజుకుంటుంది, 6 నెలలుగా 7 నెలలుగా అంటున్నారు. మరి ఇప్పుడు వారంటీ విషయానికి వస్తే మీరేమంటారు? వాలంటీర్ మంచిదండి ఉంటే. ఏ కాగితం కావాలన్నా వాళ్ళే ఫోన్ చేసి చేస్తారు. ఇప్పుడు ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాలంటీర్ ఉండటం మంచిదే, ఏ గవర్నమెంట్ అయినా సరే. మరి వాలంటీర్ జనాలు ఇబ్బంది పడకుండా బాగుంటుంది. ఇప్పుడు ఉదాహరణ మొన్న వరదలు వచ్చినాయి చూసాం. వాలంటీర్ లేకపోవడం వల్ల కొద్దిగా ఎఫెక్ట్గా ఉంది. అంతమంది కరోనాలో చేశారు వాలంటీర్ సంస్థ. వాలంటీర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇలాంటి ముసలిలో ఉన్నారు, వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా. అదే వాళ్ళు ఉంటే ఫోన్ చేస్తారు, ఈ పథకం ఏదో ఒకటి సర్టిఫికేట్ ఏదైనా సరే, ఏ కాగితమైనా సరే అందజేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మళ్ళీ ఆఫీసుల చుట్టూ వెళ్ళాల్సి వస్తుంది. అదే వాలంటీర్స్ కనుక కొనసాగించుకుంటే ఎలా ఉండదండి? బాగుంటుందండి. ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి వాళ్ళు తీసేయము, వేతన కింద 10,000 ఇస్తామని ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. వాలంటీర్స్ మరి మళ్ళీ తీసుకుంటే మంచిది. మరి 5,000 ఇచ్చినా సరే, 10,000 కాకుండా 5,000 ఇచ్చినా సరే తీసుకుంటేనే మంచిది. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ ప్రజలకు ఎలాంటి సేవలు అందించారంటే మీరేం చెప్తారు? బాగానే చేశారండి, ప్రతి ఒక్కరికి బాగానే చేశారు. ఆళ్ళీలు అమ్మలేదు అందరికీ. వాళ్ళు ఏమన్నారంటే మేము మాకు 8 నెలలు అవుతున్నారని వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు కొద్దిగా. సరే ఉద్యోగం ఇవ్వకపోయినా సరే ఎంతో కొంత డబ్బులు వేస్తా అన్నారు, అది కూడా అవ్వలేదు. ధర్నాలు చేయడం కరెక్టే అంటారా? వాళ్ళు ఇలా గవర్నమెంట్కి అడగాలి కదా ఏదో ఒకటి. మరి ఇప్పుడు జమిలీ యాక్షన్స్ అంటున్నారు 2027లో. మరి ఇప్పుడు దీనివల్ల ఎవరికి లాభం అంటారు, ఎవరికి నష్టం అంటారు? అప్పటికి టీడీపీ గుంజుకుంటే పర్లేదండి. ఇక అదే 26లో ఏమన్నా ఈ పథకాలన్నీ అమల్లోకి వస్తాయి అంటున్నారు. ఈ సంవత్సరంలో రావచ్చు అంటున్నారు, చూద్దాం. మరి వైసీపీ అంటున్నారు మాకు 4% ఓటు బ్యాంక్ ఉంది, సార్ మేమే గెలుస్తాము, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు వైసీపీ. వ్యతిరేకం ఉంది, ఇంకా అవ్వలేదు కదండి. వ్యతిరేకం రావడానికి ఇంకా ఈ సంవత్సరం గడిస్తే కానీ తెలియదు వ్యతిరేకం అనేది ఎక్కువ ఉంటుందా లేదా అనేది. అంటే వైసీపీ అన్నమాట ఏంటంటే మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అంటారు, నిజమేనంటారా? ఉందండి, కొద్దిగా విధానాల్లో ఉంది, అక్కడక్కడ ఉంది. ఎందుకంటే వాలంటీర్ సంస్థ వాళ్ళు ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి అర్హులైతే అందరికీ హాలీలు ఏం లేదు, అన్ని కులస్తులకి అనుకోండి వచ్చినాయి. ప్రజెంట్ వీళ్ళు కూడా అలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అది ఒక రాజధాని అనేది ఏర్పడితే మొత్తం భారతదేశానికి ఒక ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నారు. కానీ దాన్ని 5 ఏళ్ళు కొనసాగించకుండా వదిలేసి దాన్ని నాశనం చేశారు. అది కానీ ఉండుంటే ఇవాళ ఇంకా డెవలప్ అయ్యి ఉండేది. ఇప్పటికి అసలు ఇన్కమ్ అనేది వచ్చిండేది. అమరావతి కనుక పూర్తయితే కనుక తెలుగు ప్రజలకు అంకితం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి? అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తానని సీఎం గారు చెప్పడం జరిగింది. అదేలే, మంచిదే కదా, మనకి చేస్తే దానివల్ల మనకు ఉపయోగమే కానీ నష్టమే ఉండదు కదా. దానివల్ల ఇప్పుడు ఆయన ఒక్కడేం బాగుపడేది ఏం లేదు, ఆయనేం కోట్లు సంపాదించేది ఏం లేదు. అది 10 మందికి ఉపయోగపడేదే కానీ ఒకరికి సొంతం కాదు అది. అలాగే పోలవరం కూడా
పోలవరం పూర్తి అవుతుంది, అప్పుడు 70% అయి ఉన్నది అన్నారు. ఇంకా మిగతాది కూడా ఈ 2-3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తారు. చేస్తారని మాకు నమ్మకం ఉంది. యువతకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు? మనకు రాజధాని ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్నారు, అవి రావడం వల్ల బయటికి పోయే అవకాశం బయటికి పోయే పని లేకుండా ఇక్కడే కూర్చొని జాబ్ ఊర్లలో వాళ్ళు ఉంటారు. అంటే సిటీలో ఉండి మన స్టేట్లో ఉండి మనం చేసుకున్న అనేది ఫీలింగ్ ఉంటుంది జనాలకి. 2047 డాక్యుమెంట్ మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? 2047 విజన్ 47 అంటే అప్పుడు ఆయన 2020 అంటేనే జనాలు అప్పుడు ఎగతాలు చేశారు. అదే ఇవాళ నిజమైంది ఉపయోగపడుతుంది కదా, హైదరాబాద్ సిటీ చూస్తున్నారు కదా. ఇంకంతే ఇది కూడా, అంటే మనం చూడకపోయినా ఇంకో ముందు భవిష్యత్ తరాల వాళ్ళకి ఉపయోగపడుతుంది దానివల్ల. అన్న క్యాంటీన్ తీసుకురావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఇది పేదలకైతే ఉపయోగపడుతుంది కొంతవరకు. ఈ మోటా పని చేసిన వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, ఇలా మేము అక్కడికి వెళ్ళి కూడా చూసాము. వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వాళ్ళే ఉపయోగించుకున్నారు. మనలాంటి వాళ్ళు వెళ్ళే అవసరం కూడా ఉండదు. పర్వాలేదు, క్వాలిటీ అయితే బాగానే ఉంది. మరి బయట సుమారుగా మనం భోజనం 70 రూపాయల నుంచి ఉంది, ఇంకా అక్కడి నుంచి పెట్టుకోగలిగినంత. అది అక్కడ 5 రూపాయలు దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఏదో కూలి పని చేసుకున్నప్పుడు దాంట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, వాడు ఉపయోగించుకుంటారు.